మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లక్ష్మి గారు వైజాగ్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారు నాయుడు తోటలో మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మాస్టర్స్. ఆ పిరమిడ్ గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో కూడా ఉన్నది మాస్టర్స్. కావున ఆ ఫర్ యూ మీకోసం ఛానల్లో ఆ వీడియో అందరూ చూడాలి మాస్టర్స్. ఆ పిరమిడ్ గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. ఓకే మాస్టర్స్, మేడం గారికి మనం వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా దంపతులు ఇద్దరు మా పిరమిడ్కి రావడం, పిరమిడ్ వీడియోస్ తీయడం, ఈ పరిచయం చేయడం, అది ఒకళ్ళ ఇద్దరు అనవసరం, ఎంతమంది ఉన్నా మన పరిచయం భాగ్యం అనుకోవడం, ఇది నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి విషయం కూడా చాలా ఇంత అద్భుతాన్ని మనకి మన గురుదేవులు అందించారు. అందుకే ముందుగా మన బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, అలాగే అమ్మ మేడం స్వర్ణమాల అమ్మకి, వాళ్ళ నిర్వహణలో జరుగుతున్న ఈ సొసైటీలో ఉన్న వసుదైక కుటుంబానికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇది మనము ఈ బిఎస్ఎస్ఎం లో మనుగడ సాగిస్తున్నాము అంటే ఒక అద్భుత విషయం, అదృష్టం అన్నమాట. మనది అదృష్టము దురదృష్టము ఉండవేమో అంటారు, కానీ మన మట్టికి మనం ఎవరికి వాళ్ళం ఆ మహానుభావుడితో సంచరిస్తూ, ఆయన దగ్గరగా మెసులుతూ, ఆయన షేక్ హ్యాండ్ తీసుకుంటూ, ఆయన మార్గదర్శకత్వంలో మనం ఎవరికి ఎంత స్థాయి ఉందో అంత స్థాయిలో ఆయన జ్ఞానాన్ని తీసుకోవడం, మనకి మనం ఉద్ధరించుకున్నప్పటికీ మనకి ఆయన మార్గదర్శకుడే. సో ఏంటంటే మనందరిది ఇది ఒక మహాభాగ్యం. ఆయనతో అనుకోవాలంటే ఎన్ని చెప్పుకున్నా తరగవు అసలు. ఏంటంటే మన మానసిక స్థితి, మన భావన స్థితి ఎంత పాజిటివ్ గా ఉంటుందో. ఏంటి సంగతులు అంటే సార్ని చూడగానే మనం మర్చిపోతాం. ఇంకా అది నా అనుభూతి. అసలు మొత్తం ప్రపంచం అంతా శూన్యమైపోయి ఆయన ఒక్కడే కనపడుతున్నాడు అన్నట్టు ఉండేది నాకైతే. ఎన్నో జన్మల బంధం, ఎన్నో జన్మల్ని నేను అనేక జన్మలు ఆయనతో ఉండడం, ఆయన ఒక మిత్రుడిగా, ఒక సన్నిహితుడిగా, అలా ఎన్నో కళల్లో చూసుకున్నాను నేను. అందుకే మనం ఈ జన్మలో అంత సన్నిహితంగా మెలగగలిగామేమో. ఎవరికి వాళ్ళమే, నేనొక్కదాన్ని అనేది కాదు, ఎవరికి వాళ్ళే. ఆయన నా మనిషి అనుకునే అంత చొరవ, అంత స్నేహం ఆ మైత్రేయుడు ఇచ్చాడు మనకు. నిజంగా అద్భుతమైన విషయం. అంత స్థాయిలో ఉండి జ్ఞాన పరాకాష్ఠలో ఉన్న ఒక వ్యక్తిగా వచ్చిన ఆ శక్తి స్వరూపం మనకి ఎంత ఇచ్చిందో దానికి మనం ఏం రుణం తీర్చుకుంటామో తెలియదు, కానీ అందులో మహద్భాగ్యం మనకి మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ రావడం. నేను ఊహించినది అసలు నాకు ఇప్పటికీ అది మిరాకిల్ గానే ఉంటుంది. దాని పని మొదలు పెట్టక ముందు నుంచే గురుదేవులు ఆ రాస్తాలోకి తీసుకెళ్ళడానికి ఎన్ని రకాలుగా సహకరించారో ఒకసారి కూర్చొని రిమైండ్ చేసుకుంటే, ప్రతి విషయంలోనూ ఆ భూమి మనం తీసుకోవడం దగ్గర నుంచి, నేను అక్కడున్న అట్మాస్ఫియర్ కనెక్ట్ అయిన దగ్గర నుంచి గురుదేవులందరూ కనపడటం, పరమ గురు మండలిలో గురువులందరూ కనిపించడం, ఇంక మనని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారంటే, నాకు బండి నడపడం అది రాదండి అసలు. నేను అది కూడా నా ఊహకు అందని విషయం. ఎప్పుడు డిపెండబుల్, మా ఇంట్లో బండి లేదు, ఆటోకో బస్సుకో వెళ్ళటమే తప్ప. అలాంటిది బండి, అందులో కూడా నేను పొల్యూషన్ లేని బండి కావాలని, ఎలక్ట్రికల్ బండి మన స్వతహాగా అన్ని, దాని లైసెన్స్ దగ్గర నుంచి నేనే, ఏమీ తెలియని విషయాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ గా ఇచ్చారేమో అనిపిస్తుంది. ఒకటి 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 ప్రతిదీ. మాడుగుల్లో ఒక సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల్లో పత్రి సార్, అప్పటికి నేను వెళ్ళడం లేట్ అయింది, 12 అయిపోయింది. మెడిటేషన్ అయిపోయి స్పీచ్ మొదలు పెట్టినప్పుడు నాకు లోపల ఉండేది, నాకంటూ బండి ఉంటే అబ్బా బయలుదేరాక ఇన్ని గంటలు వేస్ట్ అవ్వకుండా ఉంటది కదా ఎక్కడికన్నా వెళ్ళాలంటే. మనం
టైంని చాలా చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ ఆటోలకు వెయిటింగ్, ఆటోల్లో ఎంతో మంది ఎన్నో రకాల మాటలు వినాల్సి వస్తుంది. కావున ఈ గందరగోళం లేకుండా హాయిగా మనంతటికి మనం వెళ్ళిపోయి, మన పనులు చక్కబెట్టేసుకొని ఇలా అనిపించేది. ఆ మాడుగుల క్లాస్‌లో సార్ మెసేజ్ చాలా క్లియర్ కట్‌గా నాకే ఇచ్చారేమో అనిపించింది. వెళ్లి అలా కూర్చున్నాను. ఒక 5 నిమిషాల్లో మెసేజ్ ఏంటంటే, మీరిప్పుడు స్కూటర్ నేర్చుకోవాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా నేర్చేసుకోండి. మీరేదైనా చేయాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా చేసేయండి. అంతమందిలో ఎవరికి ఎలా తీసుకున్నారో నాకు తెలీదు గానీ, నా లోపల ఉన్నది అదే. నాకంటూ ఒక వెహికల్ ఉంటే బావుంటది గదా! ఏమీ రాదయినా. కానీ అది రావడం, చూజ్ చేసుకోవడం దగ్గర నుంచి మొత్తం గురువుల అనుగ్రహమనే చెప్పాలండి. ఏమీ రాని నేను బండేసుకొని నేనిప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవడం, అన్ని పనులు చక్కబెట్టుకోవడం. ఎస్పెషల్లీ మా ఇంటి దగ్గర నుంచి పిరమిడ్ 10 కిలోమీటర్లు ఉంటుంది ఇంచుమించు. నేను రోజు వెళ్తాను. రోజు వెళ్ళి అక్కడ పనున్నా లేకపోయినా ఆ మొక్కలతో కాసేపు పిరమిడ్‌లో కూర్చోవడం, ఎవరన్నా వస్తే దాని గురించి చెప్పడం, ఆ చుట్టుపక్కలోళ్ళు వస్తాంటే దాని గురించి చెప్పడం. ఇంక ఇదేంటంటే మనకి ఇది తప్ప వేరే వ్యాపకం ఏం లేదసల. అసలు మనం ఈ పిరమిడ్ సొసైటీలోకి రాకపోతే అసలు మన జీవితానికి ఒక అర్థం ఉండేదా? అసలు మనకి ఇంక వేరే పనేం ఉండేది అని నాకు ఆలోచన కూడా తట్టదసల. ఇంకేం చేసేవాళ్ళం అసల? ఎలా కొట్టుకుపోయేవాళ్ళం గదా! సమాజంలో ఆ! మన మన ప్రగతి ఎలా ఉండేది? ఇది నిజంగా మన భాగ్యం అనుకోవాలి. ఆయన మన కోసమే వచ్చారో, లేదా ఆయన కోసం మనం వచ్చామో తెలీదు గానీ, ఇదొక అద్భుతమైన జీవన విధానంలో మనం ఒక మెట్టు ఎదిగామనే చెప్పాలి. జ్ఞానం అందుకోవడం కానివ్వండి, మనం ధ్యానం చేయడం కానివ్వండి, ఇన్ని ధ్యానాల్లో మనం అసలైన ధ్యానం ఏంటి అనేది అంటే నా లోపల క్వెషన్స్ చాలా ఉండేయి. ఆధ్యాత్మిక పరంగానే. ప్రాపంచికంగా ఎప్పుడూ నాకు ఏ లోటు లేదు. ప్లస్ నాకు ఎటువంటి సందేహాలు గాని ఏముండేవి కాదు. అది అలా నడుస్తూ ఉండేది అంతే. ఏదో తెచ్చేసుకోవాలి, ఏదో చేసేయాలి, ఏదో పొందేయాలి అనే తపన భౌతిక ప్రపంచంలో నాకసలు ఫస్ట్ నుంచి లేదు. నాకు ఏదో తెలియనిది ఆత్మ దిశగా అలాంటి క్వెషన్‌లే వచ్చాయి. వాటికి నేను చాలా సమాజాలలో వెళ్ళాను. ఆధ్యాత్మిక సమాజాలలో తిరిగాను. నాకు నా క్వెషన్స్ మాత్రం నివృత్తి అవ్వలేదు. ఎందుకు అనేది నాకు తెలీదు. అంటే ఎవరి పరిణామ స్థితి ఎలా ఉంటుందో, ఆత్మ ఎదుగుదల, ఆ జ్ఞానం ఎదుగుదల ఎవరిది వాళ్ళకే తెలియాలి. నాకు తిరిగి నేను నేను తిరిగిన సొసైటీస్‌లో నాకు ఆన్సర్ దొరికేది కాదు. వాళ్ళేంటంటే ఒక గురుస్థానంలో ఉండేవారు కానీ నేనేసే క్వెషన్‌కి సమాధానాలు చెప్పలేక వాళ్ళు రాంగ్ డైరెక్షన్స్ లేదంటే టాపిక్ మార్చేయడం. అంతేగాని ఒక సత్సంగం చేసేటప్పుడు మనం అక్కడ తెలుసుకోవాలి అని ఎళ్ళినప్పుడు మనకక్కడ సమాధానానికి ఆన్సర్‌లు ఉండేవి కాదు. అలాగే అన్నిట్లో వేలు పెట్టాను. పెట్టేసి ఇంకా నాకసల సరైనోళ్ళు ఎవరు దొరకలేదని లోపల ఫీలింగ్ ఉండేది. కానీ ఫస్ట్ టైమ్ నేను పిఎస్ఎస్ఎంలో మెడిటేషన్ అంతకుముందు కూడా నేను ఎస్ఎస్వై చేసినప్పటి నుంచి నేను మెడిటేషన్ 2001 నుంచి చేస్తున్నాను. కానీ అదే పెద్ద ఇదిగా నేనేం చాలా లైట్ తీసుకున్నాను. నాకు ఖాళీ ఉన్న సమయంలో అలా ధ్యానంలో కూర్చుంటే నాకు తెలియకుండానే 2 గంటలు అయిపోయాయి. నాకసలు టైం తెలిసేది కాదు. ఏమీ తెలిసేది కాదు. నా బాడీ అవేర్‌నెస్ కూడా ఉండేది కాదు. మైండ్ లెవెల్‌లో మనం చెప్పాలంటే ఏం జరిగేదో మనం చెప్పలేమనమాట. అదో తెలియని ఒక శూన్య స్థితిలో అలా ఉండిపోవడం తప్ప ఏమీ తెలీదు. ఏ అనుభవం వచ్చిందో లేతే ఏదన్నా వాయిస్ వినపడిందా? లేతే ఏదన్నా రూపం కనిపించిందా? ఏమీ లేదు. కానీ భక్తి పరంగా నేను చాలా నిష్టగానే ఉండేదాన్ని. చేసేవాళ్ళం. భగవద్గీత నేర్చుకోవడం 2001లోనే జరిగింది. నేర్చుకునేటప్పుడు ఆహ్, శాకాహారం గురించి తెలిసింది. బై బర్త్ నేను మాంసాహారిని అయినప్పటికీ 2001లో నేను శాకాహారిగా అంటే కన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు. కన్నయ్యని నేను పత్రికల్లో చూసుకుంటాను. అందుకే అంత ప్రేమ. ఆయన ఒక పరవశం అన్నమాట. ఆయన దగ్గరలో ఉన్నానంటే నాకు తెలియని లోపల పరవశం ఎలా ఉంటుందంటే, మనం భాగవతంలో దశమస్కందంలో శ్రీకృష్ణుడిని గోపికలందరూ ఎలా అలరారేవారు ఆయనతోటి మైమర్చిపోయి సమయం తెలియని దిశలో. అదొక అనుభూతి కలుగుతుంది. అది ఎవరికి ఆళ్ళే అనుభవం చెందాలి గానీ, మాటల్లో చెప్పలేం అసల.
సార్‌తో నేను ఒకసారి ఫస్ట్ టైమ్ కాకుండా సెకండ్ టైమ్ దగ్గరగా కూర్చున్నప్పుడు ఆహ్, ఆ పరవశంతో కళ్ళు నీళ్లు అలా కారిపోతున్నాయి. ఆహ్, నేను ఆయన్ని చూస్తూనే ఉండిపోయాను. ఎదురు బెదురుగానే దగ్గరగా కూర్చున్నాం అన్నమాట. మనం కాళ్ళే పట్టినా, భుజం పట్టినా ఎక్కువ భుజం పడుతూ ఉండేది. ఆ దగ్గరగా కూర్చున్నప్పుడు చూస్తూ కళ్ళ నీళ్ళు గారిపోతున్నాయి. ఆయనతో మాట్లాడాలంటే నోరు పెగలటం లేదు. ఆ పరవశం చాలా సేపు ఉండిపోయింది అలాగా. ఎందుకిలా అయిపోతున్నాను? ఎందుకిలా అనేది నాకే అర్థం కాని పరిస్థితి. ఆయనకి తెలుసు ఆ విషయం. "ఏంటి సంగతులు?" అన్నారు. అంటే నేనన్నాను, మీరు ఈళ్ళందరికీ మీరు ఒక గురువుగా, పత్రిగా అనిపించొచ్చు. నాకలా అనిపించట్లేదు. నాకు నా కన్నయ్యలాగా అనిపిస్తుంది. నేను కన్నయ్య అనే పిలుచుకుంటాను." అంటే, "వాయబ్బో!" అన్నారు. వాయబ్బో! అలాగే అన్నారు. అంటే మన స్థితి మనకి తెలియకపోవచ్చు గానీ ఆయనకి తెలుసు. ఆ లోపల ఆత్మకి తెలుసు. మైండ్ లెవెల్‌లో తెలీదు మనకి. ఆ పరవశం అలాంటిది. మళ్ళీ ద్వాపర యుగంలో కన్నయ్యతో ఉన్న అనుబంధం ఇప్పుడు ఈ కొంచెం సమయం నేను గడపడం జరిగింది. ఇంక అందులో ఎలా అంటే ఏదన్నా చిన్నది డౌట్ అనిపించో లేదా మనకు ఆన్సర్ దొరకకనో ఆహ్, ఏదన్నా సమస్యాత్మకం అనిపిస్తేనో తలుచుకోగానే ఆయన ఆ రోజు కల్లోకొచ్చేస్తారు. వచ్చి దానికి నివారణ గాని, నాకు తెలియని సమస్యలు పెద్దగా ఉండేవి ఏమి కాదు గానీ, ఆధ్యాత్మికంగానే క్వెషన్స్ ఉంటాయి. వాటికి సమాధానాలు ఆయన ద్వారా నేను వినడం లేదా లోపల నుంచి రావడం. ఎక్కువ నాకు లోపల నుంచే వస్తాయి. ఏదైనా ఒక విషయం గురించి అలా తపన చెందుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు వెంటనే మన లోపల నుంచి ఆన్సర్స్ వస్తాయి. ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి ఇవి. మన దగ్గర దగ్గర మన వాళ్ళందరికీ ఇది అనుభవమే. అలా నాకు కూడా అది ఎలాగో ఇది నిజమా? ఇది అనిపిస్తుంది కదా! లోపల నుంచి ఇది నిజమా? కాదా? అనేది ఒక మైండ్ మనకుంటది. మన మీద మనకి వచ్చింది కరెక్టా? కాదా? అని అనుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చినోళ్ళు కానివ్వండి, లేదా నేను చదువుతున్న పుస్తకంలో నుంచి కానివ్వండి, నాకేదైతే లోపల నుంచి వచ్చిందో అది అక్కడ కనిపించింది. అప్పుడు యెస్. ఇది కరెక్ట్ అన్నమాట. అప్పటినుంచి నేను లోపల అంతరంగాన్ని నమ్మడం మొదలుపెట్టాను. లోపల నుంచే ఆన్సర్స్ ఏవన్నా. నాకు ఈ సమయానికి ఇది అవసరమంటే నాకు దీనికి మీరు తప్పకుండా సమాధానం, జవాబు రావాలి అని. ఎప్పుడైతే మనం తపిస్తామో ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే గురువు అనేది శ్వాస అని చెప్పారు గురువుగారు. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మనం పురాణ కథలు కానివ్వండి, ఎన్ని చదివినప్పటికీ ఇంత గొప్ప గురువు ఇప్పటివరకు ఎక్కడ గ్రంథాల్లో కూడా కనిపించరు. నీకు వేరే ఎక్కడో లేరు గురువు. నీ శ్వాసే నీ గురువు. నువ్వు ఆ శ్వాసను పట్టుకో అన్నప్పుడు అది ఎంత లోతుగా ఉంది చూడండి అర్థం. నువ్వు ఎక్కడికి తిరగక్కర్లేదు. నీ శ్వాసే నీకు జీవం. నీ ఉనికి. దాన్నే పట్టుకో. అదే గురువు. అదే ధ్యానం. దాంట్లో కూర్చున్నప్పుడు నిజంగానే మన లోపల అంతరంగం నుంచి మనకు ఆన్సర్స్ రావడం అనేది చాలా సహజంగా జరిగిపోయింది నా విషయంలో. ఇంక ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ మన లోపల నుంచే వస్తుంది. నేను అందుకే ఎక్కడికైనా ఎళ్ళిన వాళ్ళని తర్కించడం, సమాధానాలు అడగడం. ఎందుకంటే మనకు సరైన సమాధానం దొరకదు బయట. నీ లోపలే నీకు సరైన సమాధానం దొరుకుతుంది. అది నేను ప్రగాఢంగా నమ్ముతాను. దాన్నే ఫాలో అవుతాను కూడా. నేను దాన్ని అంటే నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా విపరీతంగా ఉంటాయి. అలాని ఎదుటి వాళ్ళని చులకన చేయడం కాదు. నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటాను వచ్చిన ఆన్సర్‌ని. ఎదుటోళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఇది 100% కరెక్టా? కాదా? వాళ్ళతో చర్చించినప్పుడు అవతల వాళ్ళు కూడా 100% మనకి ఏదైతే వచ్చిందో ఆ మెసేజ్ రూపంలో అది కరెక్టే అని అవతలోళ్ళు కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. అలాగా ఏంటంటే మనం ఆహ్, కొంతమంది అది అహంకారం అనుకోవచ్చేమో కానీ కాదు. అది ఆత్మవిశ్వాసం. మన మీద మనకి మన లోపల నుంచి వచ్చే మన ఆన్సర్స్‌కి మనకి మనలో మనం పెరుగుతాం అన్నమాట. అది ప్రతి ఒక్కళ్ళకి పంచుకోవాలి. ప్రతిసారి ఏదైనా పంచుతూ ఉంటే పెంచబడతారని అన్నది అది అక్షర సత్యం. ఏదైనా ఏ విషయమైనా గాని తన్ మన్ ధన్ ఏదైనా గాని మీరు పంచుకుంటుంటే అది పెంచబడుతూ ఉంటుంది. అది క్వెషన్ ఏసేవాళ్ళకి అర్థం కాదు. అది అమలు పరిచేవాళ్ళకే అర్థం. మీకు కూడా అయ్యుండొచ్చేమో బహుశా ప్రతి విషయంలో కూడా.
తర్వాత నేను మన సొసైటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బుక్ 2011లో విశాఖపట్నంలో ధ్యాన మహాచక్ర జరిగింది. నేను ఫస్ట్ అప్పుడప్పుడే జస్ట్ ఎంటర్ అవ్వడం. ఎంటర్ అయ్యేదాన్ని గానీ ఆహ్, డీప్‌గా గాని అందరితో ఊరికే కలవడం గాని అది చాలా తక్కువ. ఏవన్నా క్లాసులు పెడుతూ ఉంటే జ్ఞానానికి సంబంధించిందంటే నాకు అప్పటి వరకు అనిపించేది కాదు. వాళ్ళ అనుభవం మనకి సెకండరీ. వాళ్ళకి ఫస్ట్. నా అనుభవం నాకు నేర్పుతుంది. ఇంకొకళ్ళ అనుభవం నాకెట్లా నేర్పుతుంది అనే దిశలో నేనుండేదాన్ని. అందరూ 40 డేస్‌లు, 40 డేస్‌లు పెడుతుంటే మా ఇంటి దగ్గర పెద్ద షిరిడీ టెంపుల్ ఉంది. అక్కడికి పెదగాడి నుంచి ఈ గ్రామం నుంచే చూడండి కనెక్షను మన పెదగాడి గ్రామంలోనే మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ రావడానికి అక్కడి నుంచే గురువులు మన దగ్గరికి రావడం జరిగింది. పిఎస్ఎస్ఎం వాళ్ళు. రామారావు గారు, సాయి కుమారి అని చెప్పేసి సీనియర్ మోస్ట్ వాళ్ళు. జీకే గారి తాలూకా మనుషులు. వాళ్ళేంటంటే ధ్యాన ప్రచారంలో భాగంగా వాళ్ళు వాళ్ళ గ్రామాన్ని వదిలేసి మాకు దగ్గరలోనే అద్దెకు తీసుకొని ఎన్నో ప్రదేశాల్లో కాలనీస్ అన్నీ కూడా ధ్యానమయం చేయాలని విస్తృత ప్రచారం చేశారు. వాళ్ళు ఎంత ప్రచారం చేశారంటే కొన్ని వేలు 10,000 15,000 పాంప్లెట్లు పంచిపెట్టి 3 టైమ్స్ 40 డేస్ షిరిడి సాయి టెంపుల్‌లో పెడితే ఆ తర్వాత 2 సంవత్సరాలు 2-4 ధ్యానం అందులోనే పెట్టుకున్నాం. ఎవరికి వాళ్ళం వచ్చి 2-4 ధ్యానం చేసుకొని, ఎవరైనా అనుభవాలు ఉంటేనో, లేతే ఏదైనా డౌట్స్ ఉంటేనో అక్కడ సత్సంగం చేసి కాసేపు వెళ్ళిపోయేవాళ్ళం. ఇంత చేసిన వర్క్‌లో వాళ్ళ వర్కులన్నిట్లో ఆ టైంలో చేసిన వాళ్ళ వర్కుల్లో నేను ఒక్కదాన్నే కనెక్ట్ అయ్యాను. ఎంతమందికి వేల వేల పాంప్లెట్లు పంచారు వాళ్ళు. ఒక ఇద్దరు ముగ్గురు కనెక్ట్ అయ్యారు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలకి అందరూ కూడా ఆహ్, డిస్పర్స్ అయిపోయారు. కానీ నేను ఇప్పటికి కూడా అంటే నాకు ఒక గురువు పట్ల నమ్మకం ఎప్పుడు కలిగిందంటే, ఫస్ట్ ఆయన ఆహ్, ఇందులోకొచ్చిన తర్వాత తెన్నేటి పార్క్ దగ్గరికి పత్రి సార్ వస్తున్నారు. మీరెప్పుడు చూడలేదు కదా! ఒకసారి రండి పత్రి సార్‌తో పరిచయం చేస్తాం అనంటే, ఆ ఉత్సాహం ఉంటుంది కదా! ఎట్లైనా. వెళ్ళాను. వెళ్తే అందరూ మెట్లు ఇలా ఉన్నాయన్నమాట పైనుంచి కిందకి. కిందంతా గార్డెన్ లాగుంది. స్టేజ్ ఓ పక్కనుంది. ఈ మెట్ల దగ్గర అందరూ నుంచొని కూర్చొని అప్పటి వరకు మెడిటేషన్‌లో ఉన్నారు సారొచ్చే వరకు. పత్రి సార్ రాగానే ఓకే చెప్పేసిన తర్వాత అందరూ పొలోమని పత్రి సార్ దగ్గర పరిగెడుతుంటే, నేను కూడా మరి అందరూ ఎళ్తుంటే మనం కూడా ఎళ్తాం కదా! సహజంగా అప్పటి వరకు మనకేం తెలీదు. వెళ్తంటే రామారావు గారు అన్నారు, "మేడం మనమేం పరుగులు పెట్టక్కర్లేదు. పత్రి గారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వస్తారు" అని అన్నారు. ఆహా! అవునా! అయితే అని అంటే గురువులు ఇలా ఉంటారని నేను అప్పటి వరకు చూడలేదు కదా! గురువు వాళ్ళని మనం వెంపర్లాడతాం కానీ ఆహ్, ఈ ఈ ఇలాంటి పద్ధతి ఒకటి చూడడం నేను ఫస్ట్ టైమ్. ఆయనే వస్తారు మేడం అందరి దగ్గరికిను, అందరిని పలకరిస్తారు అని. అవునా అని సరే పరుగాపేసి నుంచుండిపోయారు. నుంచుంటే ఆయన అలా, అలా, అలా తిరుగుతూ నా దగ్గర దాకా రావడం జరిగింది. వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ షేక్ హ్యాండ్ వదలలేదు చాలా సేపు. కన్నురెప్పేయకుండా అలా చూస్తూనే ఉన్నారు. చూస్తుంటే నేను కూడా అలాగే చూస్తున్నా. నాకు కొంచెం భయము అలాంటివి చాలా తక్కువ చెప్పాలంటే. ఏదో 5% ఏమో 95 నేను చాలా ఫ్రీగా ఉంటా. నేను అలాగే చూస్తున్నా, ఆయన అలాగే చూస్తున్నారు. షేక్ హ్యాండ్ ఊపుతున్నారు. ఆ విషయం ఏంటో తెలీదు నాకు. అలా చూస్తుంటే నేను చూస్తున్నాను కదా! ఆ తర్వాత మా పక్కనే రామారావు గారు ఎవరైతే పరిచయం చేశారో పెద్దగారు రామారావు గారు. ఆయన అన్నారు, "మేడం మీ వెంకాయ అంతగా చూస్తున్నారేంటి సారు అంతసేపు చూసారు" అన్నారు. "ఏమో నాకేం తెలుసండి" అని. చాలా విషయాలు చాలా చోట్ల జరిగిందిది. బాగా పరిచయం అవ్వకముందు. ఆ తర్వాత దగ్గరగా పత్రి సార్ దగ్గర నాకు గురువులకెళ్ళి పాదసేవ చేసేయాలి ఇలాంటివి ఇష్టం ఉండదు. కాళ్ళు నొక్కేసేయాలి. వాళ్ళ దృష్టిలో మనం పడాలి. ఇలా నాకుండదసలు. బెంగుళూరు తీసుకెళ్లారు ఒకసారి కొత్తలోనే. ఇది 2014, 13 అనుకుంటా. అప్పుడు మాకు తెలీదు విషయం అక్కడ 25 సంవత్సరాల సెలబ్రేషన్ అన్నమాట. సిల్వర్ సెలబ్రేషన్స్ ఏవో అంటారు కదా! అలాంటిది జరుగుతుందక్కడ. అనుకోకుండా ఆ అకేషన్‌కెళ్ళడం జరిగింది. అక్కడ వారం రోజులు ఉండడంతో, పత్రి గారు అక్కడే ఉండడంతో, రోజు క కనెక్ట్ అవ్వడం అన్నమాట. వెళ్ళగానే అసలు నాకు ఆ పరిసరం బెంగుళూరు పిరమిడ్ పరిసరాలు చాలా చాలా అట్రాక్ట్ అయినాయి నాకు. ఉదయాన్నే లేవడం, చక్కగా ట్రెక్కింగ్‌లకెళ్ళిపోవడం. ఆ కొండలన్నీ ఎక్కేయడం. అలా చుట్టూ తిరిగేసొచ్చి తపస్థలి ఉంది. శివుడి దగ్గర కాసేపు కూర్చోవడం. ఓషో దగ్గర కాసేపు కూర్చోవడం.
ఇవన్నీ చాలా సరదాగా చాలా ఆనందంగా అనిపించింది. సాయంత్రం వచ్చేటప్పటికి పత్రి సారు ఏంటి సంగతులు అని అడిగేవారు. నాకిక్కడ చాలా నచ్చేసింది. పొద్దున్నే నెమళ్ళు కనిపించేయి గదని అరుపులు వినిపిస్తూ ఉండేవి. ఆ నెమళ్ళు ఎగురుకుంటా మన గిన్నెకోడుల్లా కనిపిస్తుండేయి ఎగురుతుంటే. ఆ నెమళ్ళ అరుపులు, ఈ ప్రకృతి నాకు చాలా నచ్చేసింది సార్ అన్నాను. నాకు అంతే. నాకు బెంగుళూరు పిరమిడ్ అంటే చాలా ఇష్టం అన్నారు. అక్కడ నాకు ఒక విజనొస్తే సార్‌తో షేర్ చేశానప్పుడు. ఒక పెద్ద అక్కడ తపోస్థలి దగ్గర, శివుడి దగ్గర కూర్చొని ధ్యానంలో పొద్దున్నే ట్రెక్కింగ్ అయ్యాక అక్కడ కూర్చునేవాళ్ళం గదా! హాయిగా చక్కగా కూర్చున్నప్పుడు గాలి గోపురం అంటేనే మనకు మామూలుగా చాలా ఎత్తుగా ఉంటుంది గదా! నా విజన్‌లో గాలి గోపురం ఇంతే ఉంది. దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా తెల్లటి రెక్కలు పరుచుకొని ఒక పక్షి. ఆ పక్షి ఏంటనేది కూడా నాకు తెలీదు. కానీ చాలా తెల్లగా రెక్కలు ఇలా పరుచుకుంటే, ఆ రెక్కల కింద గాలి గోపురం ఇంతలా అనిపిస్తుంది. అదేంటో నాకు తెలీదు. అప్పటికి ఈ విజన్స్‌ని అనాలిసిస్ చేయడం అది నాకు తెలీదసలు. ఏవేవో ఉంటుంటే కనబడుతుంటే చేస్తుంటాం గానీ, మన వాటి మీద అవి మనకి ఈ సూచన ఇస్తుంది. ఇలా అనే జ్ఞానం అప్పటికి నాకు లేదు. సో, సార్ ఏంటి సంగతులు అని అడిగారు. అడుగుతుంటే నేను కింద కూర్చున్నాం. సార్ కుర్చీలో కూర్చున్నారు. రామారావు గారేమో ముందుకు నన్ను ఇలా అంటూ కాళ్ళు వద్దు నువ్వు కూడా అని చెప్తున్నారు. సైగ చేస్తున్నారు. ఈయనేంటి ఇలా చెప్తున్నారు కాళ్ళు పట్టుకోవడం ఏంటి లోపల ఉంది నాకు. నాకిష్టం లేదు. 2, 3 సార్లు అనేటప్పటికి సరేలే అని పట్టుకున్నా. మొహాటంగానే పట్టుకున్నా నేను. మనస్ఫూర్తిగా పట్టుకోలా అప్పుడు. ఏంటి సంగతులు అని అడిగారు. ఇలా కూర్చున్నాను గదా! ఆయన కుర్చీలో కూర్చుని నేను కింద కాళ్ళ దగ్గర కూర్చున్నా. ఏంటి సంగతులు అంటే, నాకేమో తెలీదు గానీ ఇట్లా విజన్ వచ్చింది సార్ నాకు. అంటేను మరేంటనుకున్నారు? మీరు సిద్ధంగా ఉన్నారు జ్ఞానాన్ని పంచడానికి. మీరు మొదలుపెట్టండి అన్నారు. తెల్లటి ఒక పక్షి కనపడడం, రెక్కలు విచ్చుకొని ఎగరడానికి సిద్ధంగా ఉండడం, కింద గాలి గోపురం. ఆయన అనాలిసిస్ చేసి చెప్పారనమాట. మీలో అనంతమైన జ్ఞానం ఉంది. దాన్ని మనం ప్రచార రూపంలో అందరికి తెలియచేయాలి అనేది. నాకు అప్పటి వరకు జ్ఞానం ఏంటో, పంచడం ఏంటో ఏం తెలిసేది లేదు. ఎవరు ఎంతసేపు ఏం చెప్తారా, ఏం విందామా అనే ఇదిలోనే ఉండేదాన్ని. ఏం చదివితే ఏం మనం దాన్ని గ్రహించాలి, ఏ లెవెల్‌లో గ్రహించాలి అనే దాని మీదే ఉండేది తప్ప, ఏదో మనలో జ్ఞానం ఉంది అది ఎదుటోళ్ళకి పంచేంత మనలో ఉందన్న విషయం తెలీదస్సల. అక్కడి నుంచి ఓకే. ఆయన అనేసారు. ఆ వారం రోజుల్లో మధ్యలో ఐదో రోజనుకుంటా. ఆ కారిడార్‌లో తిరుగుతున్నాము. ఆయన భోజనాలయిపోయినియి. ఎవరి కాళ్ళు ఉన్నారు. ఎవ్వరు లేరు. నేనొక్కదాన్నే తిరుగుతున్నా అలాగా. ఆయనొచ్చారు అక్కడి నుంచి వచ్చారు. వచ్చి "ఏంటి ఇంకా ఎళ్ళలేదు ఇక్కడే ఉన్నావు" అన్నారు. అప్పుడే ఎలా ఎళ్ళమంటారు? అసల అది ఎలా వస్తుందో చూడండి. అప్పుడే ఎలా ఎళ్తాం? టికెట్ ఎల్లుండి గదా మాకు. ఇప్పుడేందుకు ఎళ్తాము? ఎల్లుండి ఎళ్తాను నేను. వాయబ్బో! అనుకోని ఎళ్ళిపోయారనమాట. అంటే ఒక గురువు ఇంత స్వతంత్రంగా మన సొంత మనిషిలాగా లేతే మన స్నేహితుల్లాగా ఇలాగ కలిసి మాట్లాడతారా అనే విషయం నేను అక్కడ అనుభూతి చెందా. ఆ తర్వాత నేను కన్నయ్య రూపంలో చూసుకోవడం జరిగింది ఆయన్ని. ఆ మిత్రత్వాన్ని. ఏ గురువు అంత ఇదిగా మనం ఏదో చేసామో ఒక లెవెల్‌లో ఉంటారు కదా! ఒక లెవెల్‌లో ఉంటారు తప్ప మన వరకు దిగి రారు. ఏ పరంపరలో చూసుకున్నా. కానీ ఈయన మహానుభావుడు వాటిలన్నిటిని క్రాస్ చేసి ఆయనే మనము, మనమే ఆయన అనే స్థితిలో ఎంత ఎన్‌లైటెడ్ మాస్టరు మనతో ఉన్నారంటే, మనలో కూడా అలాంటి భావాలనే పెంపొందించుకోవాలి. మనం కూడా అందరిని మనతో పాటు ఈక్వల్‌గా చూసుకోవాలి. ఆయన్ని చూసినప్పుడల్లా, ఆయన మాటలు విన్నప్పుడల్లా ఏదో గ్రహింపుకొచ్చేదన్నమాట. ఏది గ్రహింపుకొస్తే దాన్ని ఫాలో అవ్వడమే నా బెస్ట్. అప్పటి వరకు ఎంత జాడ్యం ఉన్నా, ఎన్ని పరిధుల్లో ఉన్నా మనం దాని నుంచి బయటకొచ్చేసి అసలు మామూలుగానే నా ఆలోచన పరంపర అంతా గూడా నా స్వభావం గూడా చాలా స్వేచ్ఛగా ఉండే స్వభావం. ఇరుకుగా ఉండడం, బిత్తరపోవడం, లేపోతే మొహాట పడిపోవడం ఇవి చాలా తక్కువ. ఆ స్టేజ్‌ని కొంతవరకు అనుభవించాను. తర్వాత నేను చాలా విస్తృతంగా భక్తి పరంపరలో ఉన్నప్పుడు పారాయణలంటే ఎక్కడికంటే అక్కడికెళ్ళిపోవడం. కానీ ఇంట్లో ఏ బాధ్యతని పక్కన పెట్టేదాన్ని కాదు. అన్నీ చూసుకొని నా సమయం ఉంటుంది. ఆ సమయాన్ని అలా వినియోగించేదాన్ని. ఎందుకంటే పారాయణకి పిలిచారు వెళ్తే మన వల్ల వాళ్ళకేదో మేలు జరుగుతుంది. అందుకే కదా పిలుస్తారు. ఆ మేలు మన ద్వారా జరుగుతుందంటే అది మన భాగ్యం అనుకోని వెళ్ళేదాన్నప్పుడు. నేను మామూలుగా ఏమీ తెలియకపోయినా చదువుకుంది తెలుగు మీడియం అయినా సంస్కృతం చాలా స్పష్టంగా వచ్చేది.
ఏది నేర్చుకున్నా నాకు బై హార్ట్ అయిపోతుంది. అలా నేను సంస్కృతంలో భగవద్గీత నేర్చుకోవడం ఫస్ట్ స్టెప్. తర్వాత నేను సుందరకాండ నేర్చుకున్నాను. దశశాంతులు, మంత్రపుష్పం, ఇంకా ఈ శ్రీ సూక్తం, పురుష సూక్తాలు, దుర్గా సూక్తాలు ఇవన్నీ కూడా నాకు కళ్ళు మూసుకొని చదివేసుకునేంతలా వచ్చేసేయాలి. ఏదన్నా చదివితే ఆ భగవద్గీత నేర్చుకునేటప్పుడు గురువు గారు చెప్పిన శ్లోకాలు అలాగా నిత్యం నోటికి వస్తూనే ఉండే. నేను బాత్రూంలో ఉన్నానా లేదా నేను పడక గదిలో ఉన్నానా సంబంధం లేదు. నిత్యం అదే ధ్యాస. సో అలాగా బై హార్ట్ అయిపోయాయి. పుస్తకాలు చూసి చదువుకోవాలి అనేది లేకుండా నేను ఎక్కడుంటే అక్కడ మన శ్వాస ఎలా అయితే మనతోనే ఉంటుంది, మనమే శ్వాస అనే ఉనికిని ఎలా గ్రహిస్తామో అలాగే ఏది నేర్చుకున్నా నాది అనే స్థాయిలో వచ్చేదాన్ని. ఇలాగా ఈ ఈ అర్థం కాని సంస్కృత భాష నేర్చుకోవడం నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడి నుంచన్నా భగవద్గీత గుళ్ళో ఆ ఘంటసాల గారి భగవద్గీత వేస్తుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపించేది. ఎందుకు అనిపించేదో అప్పుడు తెలియదు నాకు. తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఎంత కనెక్టెడ్ గా ఉన్నామో అప్పుడు తెలియలేదు, కానీ చిన్నప్పటి నుంచి మనం ఇదే రూట్ లో ఉన్నాం అనేది నాకు అర్థమైంది. ఆ తర్వాత మనం ఆ పత్రి గారితో అనుభవాలు అనేవి చాలా అద్భుతమైన విషయాలు. ఇంతకు ముందు కూడా నేను మిత్రులతో షేర్ చేసుకున్నాను. ఎంత దూరాన ఉన్నా ఆయన ఆ చుట్టూ జనాలు ఉంటారు. ఒక్కోసారి మనం ఆ దగ్గర కూడా వెళ్ళలేము. అంత జనాలు కిక్కిరిసిపోయి ఉంటారు. ఆయన ఎక్కడో ఉంటారు. మనకు అనిపిస్తుంది, నాన్న నీ కోసం వచ్చాను కదా, నిన్ను చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది, నువ్వు ఎక్కడో ఉండిపోయావు అని మనోభావంలో ఆయన ఎక్కడున్నా గానీ మనం ఎక్కడ నుంచున్నామో అటువైపు తిరిగి అలా కళ్ళతో మాట్లాడడం జరిగేది. అది ఎవరికి ఎంతమందికి అనుభవం నాకు తెలియదు, కానీ నాకు చాలా గొప్ప అనుభవం. ఎక్కడున్నా గానీ నేను నీతోనే ఉన్నాను సుమా అన్నట్టుగా చూసేవారు. మాడుగుల్లో గాని మన కట్టాల్లో గాని జనాలు ఎక్కువ ఉండి అకేషన్స్ లో అన్నమాట. మనకి చూడండి శ్రీరామనవమి ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు ఎలా అయితే ఇచ్చారో మనకి, ఆ ఉత్సవాల్లో జనాలు ఎక్కువ ఉంటారు. కట్టాల్లో సరే సరే మనకు తెలుసు ఎప్పుడూ నిత్యం ఉంటారు. అందులో ధ్యాన మహాచక్రాలు విపరీతంగా ఉంటారు. ఆయనతో మనం గడపలేకపోయామే అనే ఒక నిస్పృహ ఉండేది కాదు. ఎప్పుడు మనతోనే ఉన్నట్టుగా, దగ్గరగా ఉన్నట్టుగా, మన ఒక తండ్రి కంటే ఎక్కువగా మిత్రుడిగా ఆయన్ని భావిస్తూ ఆ ఆ, ఆయన లేరు దూరంగా ఉన్నారు అనే లోటు లేకుండా ఉండేటట్టుగా ఆయన చూపుతో చెప్పేవారు అనమాట. స్టేజ్ మీద ఉన్న మధ్య మధ్యలో ఒక్కోసారి మన ధ్యాన మహాచక్ర జరుగుతున్నప్పుడు పొద్దున్నే 3 గంటల ధ్యానంలో అప్పుడు మధ్యలో కనిపించేవారు. ఆయన లేరనే విషయం ఎలా లోపల తెలిసేదో కానీ కళ్ళు తెరిచి చూసేదాన్ని. చూస్తే స్టేజ్ మీద ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన, స్టేజ్ అంతా వెతుక్కునేదాన్ని. ఇంతలో మళ్ళీ ఆ పక్క నుంచి వస్తా ఉండేవారు. ఓహో అయితే దేనికో వెళ్ళుంటారు అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. నిజంగా ఎంత ఇదంటే ఒక పసిపిల్లకి దగ్గరలో తల్లి లేకపోతే ఏ లోటు అనిపిస్తుందో ఆయన కనిపించకపోతే అదే అంత లోటుగా ఫీల్ అయ్యేదాన్ని. కనిపించగానే ఒక పసిబిడ్డకి తల్లి కనిపించగానే ఎలా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా చూస్తుందో అంత ఉత్సాహం మనకు వచ్చేసేది, నాకు వచ్చేసేదాన్ని. అలాగా ఆయన లేని లోటు నేను ఎక్కడ ఫీల్ అవ్వాలి. ఈ రోజుకి కూడా ఆయన తనువుతో లేరు అనేది నాకు అంతగా అనిపించదు. ఫస్ట్ విన్న న్యూస్ వినంగానే కొంచెం తల్లడిల్లిపోయాను ఒక్కసారి. ఆయనే లేనప్పుడు మనకేం పని ఇంక ఇక్కడ? ఆయన ఉంటేనే మన పని, ఆయనతోనే మన పని. అంత కనెక్టెడ్ గా ఉండేదాన్ని మానసికంగా నేను. ఆయనే లేనప్పుడు, ఆయనే వెళ్ళిపోయినప్పుడు మనకి ఇంక ఇక్కడ ఏం పని అసలు అనే ధోరణిలోకి వెళ్ళిపోయాను. అదే భావంతో ఉన్నాను. వెంటనే నాకు ఫ్రెండ్స్ ద్వారాగా నేను ఆ భావం నుంచి బయటకు వచ్చాను. ఆయన ఇక్కడికంటే అదనంగా గొప్ప వర్కులు చేయడానికి హాస్టల్‌గా వెళ్ళారు. భౌతిక శరీరంతో చేసే వాటి కంటే ఎన్నో రెట్లు అధికమైన పని ఇప్పుడు ఉంది భూమి మీద. దాన్ని చేయడానికి ఆయన దేహాన్ని వదిలేసి వెళ్ళడం జరిగింది. అంతేగాని ఆయన లేరు. కానీ లేరనే మాట నేను అసలు ఎప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన ఎప్పుడు తలుచుకున్నా కనిపిస్తున్నారు కదా! అలాంటప్పుడు లేరని నేనైతే అస్సలు ఊహించను. ఒక పక్క అమ్మ, నాన్న ఇద్దరూ చనిపోయారు. వాళ్ళు లేరని ఊహొస్తుంది కానీ బద్రి గారు లేరని ఊహ రాదన్నమాట. అంత మనము ఆత్మ సంబంధం అంత గొప్పది అని తెలుస్తుంది మనకి. మనకి ఎవరికి వాళ్ళకి BSSM లో ప్రతి ఒక్కళ్ళకి అనేక అనుభవాలు సార్ మాట్లాడడం ద్వారా కానివ్వండి, దగ్గరగా
సంచరించడం వల్ల కానివ్వండి, పుస్తకాల ద్వారా కానివ్వండి, ఈ పిఎంసి ఒక మహర్భాగ్యం మనకి. పిఎంసిలో ఆయన వింటూ ఉంటే అంతకుముందున్న ఆడియోలు కానివ్వండి, ఇప్పుడైతే వీడియోలు వింటుంటే ఆయన లేరని ఎలా అనుకుంటాం అసలు? నిత్యం మన చెవుల్లో వినపడేది ఆయన ఆయన మాటలే, ఆయన జ్ఞానమే కదా. సో ఆయన లేరనే ఫీలింగ్ అయితే నాకు లేదు. లేదనిపించినప్పుడు చాలా లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. వెంటనే నేను పిఎంసిని ఎక్కువ ఫాలో అవుతాను. ఎస్పెషల్లీ పత్రి గారి ప్రతి దాని మీద ఏది వదలకుండా అన్నిటి మీద మనకి ఇలాంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకునే లెవెల్లో ఇచ్చారు ఆయన. ఆయన మన తెలుగువాడై ఉండడం అదొక గొప్ప భాగ్యం మనకి. ఎందుకంటే మన మాతృభాషలో చెప్పిన ప్రతిదీ మనకు అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. వేరేగా వేరే భాషల్లో విన్నప్పటికీ అది ఎంతో అంత వెలితిగా ఉంది. మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ విషయం. మన భాషలో మనతో మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇంత జ్ఞానాన్ని అందించి మనని మనవాడు, మన మిత్రుడు అనే కానీ ఒక గురువు ఎక్కడో ఉంటాడు అనే భావన లేకుండా ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉంటూ ఇంత గొప్ప వర్క్ చేసిన మహానుభావుడిని మనం ఏమి రుణం తీర్చుకుంటామో తెలియదు, కానీ ఈ దేహం ఉన్నంత వరకు కూడా ఆయన జ్ఞానాన్ని అనుసరించుకుంటూ ఆయన ఏది చెప్పారో అదే ఫాలో అవుతూ, ఎందుకంటే బేసిస్ రాకముందే మనం ఈ మార్గంలో ఉన్నామని తెలుస్తుంది. దాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటూ సత్సంగం చేసుకుంటూ మన సొసైటీలో దొరికిన పుస్తకాలు వేరే సొసైటీస్ లో ఎక్కడ దొరకదు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ ప్రపంచం మీద, భూమి మీద ఎక్కడెక్కడ ఏ మహానుభావుడు ఏ జ్ఞానాన్ని ఏ భాషలో అందించినప్పటికీ దాన్ని మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా ఆయన చెప్పడం, బుక్స్ ని ట్రాన్స్లేట్ చేయించడం, మన భాషలో మనకు అందించేలాగా ఈ స్వాధ్యాయం విషయం ఒకటి చాలా గొప్ప విషయం. ఈయన పత్రి గారు ఏది తలపెట్టినప్పటికీ అందులో ఒక మహత్కార్యమే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. మనం ఒక బుక్ని చదవండి అన్నప్పుడు అందులో జ్ఞానాన్ని ఆయన ఇచ్చినప్పుడు మనకి అందుబాటులో ఉన్నప్పుడు 1కి 2 సార్లు చదవాలి. నేను బుక్స్ చాలా తక్కువే చదివాను చెప్పాలంటే, కానీ అందులో నాలెడ్జ్ చాలా హయ్యర్ నాలెడ్జ్. ఒక ఆత్మాయణం తీసుకోండి, అసలు అది ఇంతకుముందు మనం ఎక్కడ వినో అందులో ఉన్న నాలెడ్జ్. అలాగే నక్షత్ర మిత్రులు తీసుకోండి, నక్షత్ర లోకాలు తీసుకోండి, మరణం లేని మీరు తీసుకోండి. మనం ఒక ఆత్మమే దేహంలో ఉన్నాము, ఇది ఒక రోజు బయటకు వెళ్తుంది, అనేక తలాల్లో తిరుగుతుంది. కార్యకారణ సంబంధం ఒకటి, తర్వాత ఇంకోటి సమాంతర జీవితాలు. మనం ఇక్కడ ఒకచాటే కాదు, అనేక తలాల్లో అనేక రూపాల్లో అనేక పనులు చేస్తున్నాము అనే విషయం, ఇవన్నీ నాకు కొత్తగా అనిపించి ఇంకా ఉత్సాహం పెంచాయి అన్నమాట. ఇంకా చదవాలి ఇంకా చదవాలి. ఇలాంటి పుస్తకాలు నేను కొన్ని చదివాను. చదివినప్పుడల్లా ముందు నా పిల్లలకి నేను షేర్ చేసుకునేదాన్ని. బయటకు వెళ్ళి ఊరికి మనం చెప్పేందుకు చొరవ తీసుకునేదాన్ని కాదు ఫస్ట్ లో, కానీ మా పిల్లలతో చూడు ఈ నాలెడ్జ్ ఇలా ఉంది, ఎంత గొప్పగా ఉంది, ఇదే సత్య జ్ఞానం అంటే అనేది నా పిల్లలతో నేను ఇంట్లో షేర్ చేసుకోవడం. నా భాగ్యం ఇంకోటి ఏంటంటే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికంగానే ప్రశ్నలు వేసేవారు. దేవుడు గురించి, దేవుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే, దేవుడు ఒక స్థాయి, భగవంతుడు ఒక స్థాయి, పరబ్రహ్మ ఒక స్థాయి, ఇట్లా అన్నమాట. నాకు తెలిసి తెలియని ఏదో ఎనిమిది జ్ఞానంతో పిల్లలకి సమాధానాలు చెప్పుకుంటూ ఇలా చెప్పి వాళ్ళని ఒప్పించడం కాదు, అసలు సత్యం ఏంటో గ్రహించి ఆ సత్యాన్ని పిల్లలకు చెప్పాలని తపన నాలో ఉంటాయి. ఏదో మనకి తెలిసేసి ఆ ఎనిమిది జ్ఞానంతో వాళ్ళకి అసలైన సమాధానాన్ని కాకుండా మనలో ఉన్న అజ్ఞానం సమాధానాన్ని ఇవ్వకూడదు. వాళ్ళకి అసలైన సమాధానం దొరికినప్పుడు వాళ్ళు ప్రశ్న వేయడం ఆపేస్తారు, వాళ్ళు శోధించడం మొదలు పెడతారు. వాళ్ళు కానీ తపన లోపలుండి నేను మెయిన్ మా పిల్లలకి సమాధానాలు చెప్పలేని స్థితిలో చెప్పాలి. తల్లిగా నేను బిడ్డలకి అడిగిన దానికి సమాధానం, అది కూడా వాస్తు రూపంలో ఉండేది చెప్పాలి, సత్యమే చెప్పాలి అని లోపల ఉన్న దీని మార్గం ద్వారా వాళ్ళ ద్వారాగానే నేను బహుశా ఆధ్యాత్మిక రంగంలో కూర్చొని ఉంటాను. సో అలాగా ఏదైనా కానీ నా మనసుకి అది కరెక్ట్ గా, ఇది 100% కరెక్ట్ అనిపించినప్పుడు నేను అది ఫాలో అవుతాను. పత్రి గారు మనకి సూక్ష్మంగా చాలా విషయాలు చెప్పారు. మనస వాచ కర్మణ ఉండాలి ఏదైనా.
మన మనసులో ఏ ఆలోచన వచ్చిందో మన నోట్లోంచి అదే మాటలు రావాలి. వాటిల్ని మనం ఆచరించాలి. మనసా వాచ కర్మణ ఉండడం అనేది ఆ అన్ని విషయాల్లో సాధ్యం కాదని అనుకుంటారు కానీ మనం ఫాలో అప్ ఎప్పుడైనా సత్య మార్గంలోకి వెళ్ళినాక ఈ సమాజంలో అనేక రకాలు అనేక ఆత్మ పరిమితి స్థానాల్లో ఉండే వాళ్ళతో మనం ఏకీభవించలేకపోవచ్చు కానీ ఎవరిని నొప్పించకుండా మనకి శ్లోకం ఉంటుంది కదా, పద్యం ఉంటుంది కదా, ఎవరిని నొప్పించకుండా మనం నొచ్చుకోకుండా తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకం. అలాగా మనం ఎవరితోనూ తర్కించిన అవసరం లేదు. అక్కడ మనకి సరైన సమాధానం దొరుకుతుందో లేదో మనకి మనం తెలుసుకొని ఆ దాని నుంచి పక్కకు వచ్చేయడం. ఎవరిని నాకు అనిపించిందే సత్యం అనే వాళ్ళతో మనం తర్కించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి మైండ్ లో ఉందో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒక పదానికి అనేక అర్థాలు, అదే మన పత్రిక గారి అంతరార్థాలు పరమార్థాలు విషయంలో చెప్పారు. అది నీ స్థాయి ఎంతలా ఉంటే ఆ స్థాయిని బట్టి నీకు ఆ పదం యొక్క అర్థం బోధపడుతుంది అనేది నేను నమ్ముతాను. అందరూ ఒక స్థాయిలో ఉండం కదండి. పత్రిక గారి స్థాయిలో మనం లేం కదా. అందుకే మన స్థాయి ఏంటి అనేది మన స్థాయిలో మనకు అది సత్యం అనిపించింది నేను ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాను. ఒక్కోసారి పత్రిక గారు చిన్న పిల్లల్లాగా అనిపిస్తారు, ఒక్కోసారి ఏమో స్నేహితుడిగా అనిపిస్తారు, ఒక్కోసారి ప్రేమికుల్లా అనిపిస్తారు, ఒక్కోసారి ఆ, తనే పరబ్రహ్మమేమో అనిపిస్తాడు. చెప్పలేను ఇంకా ఆ భావాలు ఎలా ఉంటాయి అనేది. దేన్ని తప్పుగా మాత్రం తీసుకోకండి. ఆ రాధాకృష్ణుల్ని ఎంతమంది ఆ ప్రేమ చిహ్నంగా అనుకుంటారో ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. నాకు అలా అనిపిస్తుంది. నేను ఒక ఆ మధురలో నేను ఒక గోప స్త్రీని అయి ఉండొచ్చేమో. ఆయన చూడడానికి అంత తప్పించి అప్పుడు మనకి ఇందులో చదివితే పోతనమాచులు వారు చెప్పింది చదువుతుంటే మనకి లైవ్ లో మనం అనుభూతి చెందుతాం అనమాట. నేను అది భక్తి మార్గంలో ఉండగానే ఆ అనుభూతి చాలా చాలా కన్నయ్యతో పొందడం జరిగింది. ఆ స్థాయిలోనే నా మనసు ఉండేది. అది మళ్ళీ ప్రత్యక్షంగా పత్రిసారి దగ్గర ఆ ప్రేమ మైత్రి అది చూడడం జరిగింది. ఇది నిజంగా మహద్భాగ్యమే నా విషయంలో. అలా మన సొసైటీలో ప్రతి ఒక్కరు మహద్భాగ్యమే ఇది చెప్పాలంటే. గురువు అంత దగ్గరగా దొరకడం, ఒక స్నేహితుడిగా మెసిలిపోవడం, ఇంకెంతకంటే మహద్భాగ్యం ఇంకెంత చెప్పుకుంటాం చెప్పండి. ఇంతకంటే మహద్భాగ్యం ఎవరికి ఉంటుంది. అందుకే ఆయన లేరంటే నేను ఆ, కొంత ఇదిగా అనిపించింది నాకు. నా లెవెల్లో నాకు ఆయన నాతో ఉంది అనిపిస్తుంది. లేకపోతే ఏమీ తెలియని ఒక బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంకు విషయాలు తెలియని నాకు అంటే నా ఇంట్లో నేను ఆర్థిక పరంగా ఎకానమీ అంతా మావారే చూసుకుంటారు. నాకు ఏది కావాలో అది చెప్తే తెచ్చుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు అంతే తప్ప నేను వెళ్ళి ఈ డబ్బులు ఎంత అదెంత ఇదెంత నాకు అసలు వాటితో అంతగా లేదు. అసలు చెప్పాలంటే సున్నా చెప్పాలి నాలెడ్జ్. నాకు కావాల్సింది ఏదో నేను తెప్పించుకోవడం, ఆ, ఆ, పిల్లలకి వండి పెట్టుకోవడం తప్ప వేరే విషయాలు తెలియదు. అలాంటి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి చెప్పాలంటే దాని నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పిరమిడ్స్ అనేవి భూతలం మీద ఉన్నాయి కానీ మానవ నిర్మాణంలో లేవు. ఇదే ఫస్ట్ టైం భూమండలంలో మానవ నిర్మాణంలో ఉన్న ఏకైక మల్టీ డైమెన్షనల్ పిరమిడ్. హయ్యర్ ప్రాబబ్లీ ఏలియన్స్ ద్వారా ఉన్నాయి, మహాసముద్రాల్లో నిగూఢంగా ఉన్నాయి, మహాపర్వతాల్లో ఉన్నాయి. వాటి పని అవి చేస్తున్నాయి. కానీ మానవ నిర్మాణంలో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అందుకు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ టైంలో శూన్యస్థితిని పొందడం, ఆ అనుభూతిని అద్భుతంగా చెప్పడం వాళ్ళు జరుగుతా ఉంది. ఇంకా మరి అది దాన్ని ఏమనుకోవాలి, మనం ఒక పిరమిడ్ కట్టడమే ఒక భాగ్యంగా భావించే మనం మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ మన ద్వారాగా అందరికీ అందరికీ ఉపయోగించుకునేలాగా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కట్టించుకున్నారు కానీ ఎవరికి వాళ్ళే పర్సనల్ గా భూముల్లో, పొలాల్లో లేదా మేడ మీద కట్టించుకోవడం అలా జరిగిన కానీ దాంట్లో ఎంతవరకు వచ్చిందంటే మెర్కబా డైమండ్ వరకే వచ్చినాయి. దాని లోపల లోటస్ రావడం కానీ, ఓం పెట్టుకోవడం కానీ, స్వస్తికలు రావడం కానీ కూడా ఎక్కడా లేదు. అదే మన సొంతంగా మనం డిజైన్ చేసింది కాదు. అది మాస్టర్స్ యొక్క మెసేజ్ ద్వారాగానే ఇంకా దీన్ని ఇంకా ఎలా చేయాలి, దీన్ని ఇంకా ఏం చేయాలి దాని కింద కూర్చొని వెంకట గారి మెసేజ్ తీసుకోవడం,
దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా అక్కడ నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆ అంతరంగ ప్రవేశం చేసుకోవాలి, జన్మ కారణం తెలుసుకోవాలి, జన్మ లక్ష్యం తెలుసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అది వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ గురువులు ఏదైతే మనకి ధ్యానంలో కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, మెసేజెస్ కొన్ని కొన్ని ఇస్తున్నప్పుడు మనం అది స్వీకరించే దిశలో ఉన్నప్పుడు అక్కడ ఎలా మనగడ మనం సాధించాలి అనేది తెలియజేస్తున్నారు. అక్కడ కేవలం సత్యం, ధర్మం 2 పదాల మీదే మనం సత్సంగం చేయాలి. ఇంకా ఏది మూడో పదానికి తావలేదు. అలాగే అక్కడ ఏంటంటే పూర్తి మౌనం. ఎందుకు మౌనం అంటే, మౌనంతో కూడిన ధ్యానం మాత్రమే మనము అంతరంగ ప్రవేశం చేయడానికి అనుకూలమైన పరిస్థితి. అంతరంగ ప్రవేశం అంటే చిన్న విషయం కాదు. ఇన్నర్ జర్నీ అనేది అదేదో గైడెడ్ మెడిటేషన్ లోనో ఇంకో విధంగానో జరిగేది కాదు. ఎవరికి వాళ్ళు శోధించుకునే విషయానికి ఆ పవర్ చాలా ఉపయోగం. అలాగే అది మెయిన్ రావడానికి కారణం ఏంటంటే, మన ఎర్త్ యొక్క 5th డైమెన్షన్ జర్నీని సులభతరం చేయడం కోసం ఎన్నో వేల 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 తరాలుగా కరడుగట్టిన బ్లాక్స్ భూమిలో, అలాగే వాయుమండలంలో ఆ బ్లాక్స్ ని అవన్నీ కూడా అక్కడి నుంచి 5,000 కిలోమీటర్ సరౌండింగ్స్ వరకు తన యొక్క శక్తితో ఆ పని చేస్తుంది. అది మాకు స్టార్టింగ్ లోనే తెలిసింది ఆ విషయం. 72 డైమెన్షన్స్ తో అది వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు భూమిని సందర్శించని ఎంతో మంది మహానుభావులు, మాస్టర్స్, నక్షత్ర మిత్రులు వారు అందరూ సందర్శించడం, అక్కడి నుంచి వాళ్ళకి ఒక భూమి మీద ఒక పని కల్పించుకోవడం జరిగి వాళ్ళు చేస్తున్న పని. అది మనకి కంటికి కనపడే పని కాదు, అంతర్గతంగా జరుగుతున్న ముఖ్యమైన పని అన్నమాట. దాన్ని మధ్యగా మనం ఉపయోగించుకొని మనం ఉద్ధరించుకోవడానికి, మన జన్మ లక్ష్యాన్ని తెలుసుకొని ఆ లక్ష్యం వైపు వెళుతూ ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ ఈ జన్మ సాఫల్యాన్ని పొందడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనము కొన్ని చోట్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే అక్కడ ఎవరి కోసమో వెళ్ళాం, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే వెళ్తాం. చూడండి, మన కడతాల్ పిరమిడ్ లో సేవాదళ మాస్టర్స్ ఎంతమంది ఎన్ని రకాలుగా స్విచ్ ఆఫ్ చేయండి, సైలెంట్ లో పెట్టండి, ఆ సెల్ని ఎన్నోసార్లు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమి గట్టిగా చెప్పరు. ఎందుకంటే ఒకరి ద్వారా మిగతా ఒక సెల్ మోగితే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అలాంటి అసలు మనకే నిజంగా వాళ్ళు చెప్పవసరం లేదు, మనకే ఉండాలి ఆ ఇంగిత జ్ఞానం. అయినప్పటికీ లోపలికి వెళ్ళి ఆన్ చేసుకోవడం, లోపల ఫోన్ మాట్లాడడం అంటే మినిమం కామన్ సెన్స్ లేదనే అనుకోవాలి. ఇది విమర్శ కాదు, ఉన్న వాస్తవం ఇది. కానీ ఇక్కడ మనంతో కూడిన ధ్యానము, నో మ్యూజిక్, ఓన్లీ ప్రకృతి నుంచి మనకి గాలి ద్వారా గాని, పక్షుల ద్వారా గాని వచ్చే శబ్దాలను వింటూ మనం ధ్యానంలోకి వెళ్ళిపోవడం. అసలు అంత సమయం కూడా ఉండదు మనకి. అంత ఫాస్ట్ గా మనం ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. ఇప్పుడు నేను చెప్పడం కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్న ఎంతో మంది కొత్త వాళ్ళు వచ్చారు. అసలు దీని విషయం ఎవరికి తెలియదండి, మీరు ఎందుకు చెప్పట్లేదు అన్నారు. నేను ఎంతో కాలం నుంచి అది మొదలుపెట్టి 3 సంవత్సరాల 3 నెలలు కరెక్ట్ గా అవుతుంది. నాకు తెలిసినంత మట్టుకి నేను విశాఖపట్నంలోని కొన్ని సెంటర్స్ కి వెళ్ళి చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే చాలా మంది అపోహ, మరి పత్రికని వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కేవలం పిరమిడ్ వరకే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. పిరమిడే కదా, మీరు మల్టీ డైమెన్షనల్ అంటున్నారు, ఇది మన సొసైటీ కాదు అని. కానీ అది బేసిక్ పిరమిడే. పత్రి సారు ప్రతిసారి మన వరకు వచ్చిన కొత్త జ్ఞానాన్ని స్వీకరించాలి, అది మనం ఉపయోగించుకొని మనం ఎదగాలని చెప్తారు ఎప్పుడు. చూడండి, ఎప్పుడో పూర్వం కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళం, ఇప్పుడు కట్టెల పొయ్యిలు వాడుతున్నామో చెప్పండి. దానికి మించిన టెక్నాలజీస్ వస్తున్నాయి, సులభతరం అవుతుంది, టైం మనకు సేవ్ అవుతుంది. ఇలాంటివన్నీ మరి కొత్తగా ఉపయోగించడానికి ఇష్టపడే మనము
ఈ మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ అది. పిరమిడ్ లో వచ్చిన మల్టీ డైమెన్షన్స్ అవి. అవి జామెట్రికల్ యూజెస్ అవి. వాటిని ఉపయోగించుకోవడానికి కొంతమంది నాతో విభేదించడం అది జరిగింది. ఎవరు ఏమనుకున్నా నేను ఐ డోంట్ కేర్ అండి. ఎందుకంటే గురు పరంపరలో గురువులు మనకి ఏదైనా ఇచ్చారో అది చేయడమే మనం. దాని గురించి తర్కించడం అనవసరం. మన కాలం వృధా, మన ఎనర్జీ వేస్ట్. నేను ఆ జోలికి పోదలుచుకోలేదు. ఇది కూడా పత్రిక పెట్టిన పేరు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇందులో ఉన్న వాళ్ళు పరస్పరంగా మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ అని పేరు పెట్టింది ఎవరంటే పత్రి గారే. సో దానికి ఎవరైతే ఆ జ్ఞానాన్ని అందుకొని మనకి ఇవ్వగలిగిన కేపబిలిటీ ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఆ పనులు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళని ఆ దిశలో తీసుకెళ్ళడం, వాళ్ళతో ఆ వర్కులు చేయించడం జరుగుతుంది. ఇది ఏది ఇక్కడ వచ్చేది ఏది ఆషామాషి విషయాలు కాదండి. ఎన్నో లోకాల నుంచి మనం వచ్చాము. ఎన్నో లోకాల జ్ఞానాన్ని ఇప్పుడు భూమి మీద విస్తరింపజేస్తూ ఈ భూమి యొక్క మనుగడ కోసం, ఈ భూమి మనుగడే మన మనుగడ, మన మనుగడే ఈ భూమి మనుగడ అనేది తెలుసుకొని పరస్పర సహకార విషయంలో అన్నమాట ముందుకు వెళ్ళడం. ఇదే విషయాన్ని అనేక రకాలుగా చెప్తారు మాస్టరు. మనము భూమి మీద మానవ మనుగడ, భూమాత మనుగడ. అందుకు ఆయన ఎన్నోసార్లు చెప్పారు, మనం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చేసిన వర్క్ సఫలం అయింది. భూమాత తన శక్తిని తను కూడా తీసుకుంది. ఇప్పుడు భూమాతే స్వయంగా చేసుకునే స్థితిలో ఉంది. మనం అందరం వెయిట్ అండ్ సీలో ఉండాలి. భూమి మీద అనేక పరిణామాలు వస్తాయి, అన్నిటిని అంగీకరించుకుంటూ వెళ్ళాలి అని. ఆ విధంగానే ఈ మల్టీ డైమెన్షన్స్ మన కోసం వచ్చినవి కాదండి. ఇవి పంచభూతాల్లో వాయుమండలాన్ని, భూమండలాన్ని పరిశుద్ధి చేయడం కోసం వచ్చింది. ఆ పరిశుద్ధి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే దానికి కారణం మనుషులు చేసిన అజ్ఞానపు చర్యలే. వీటిని మనం చూడండి, మనకి ఎంత జ్ఞానం ఉండి సత్యం తెలిసిన సత్యంలో జీవిస్తున్నా మనం సమాజంలో కొన్ని విషయాల్ని మనం ధిక్కరించలేకపోతున్నాం. మన వరకు మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మన పిరమిడ్ దగ్గరలోనే అమ్మవారి గుడి ఒకటి ఉంది, గ్రామ దేవత గుడి. అక్కడ చెప్పాలంటే మనకి నికృష్టం చేష్టలే అనొచ్చు. పత్రి సార్ కూడా అదే చెప్పారు. వాటిల్ని ప్రతిఘటించలేకపోతున్నాం. జ్ఞానాన్ని అందించినా వాళ్ళు స్వీకరించే స్థితిలో లేరు. మరి అవి అజ్ఞానపు చర్యల వల్ల ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు. చేసిన వాళ్లే కాదు, దాని ఎఫెక్ట్, దాని వైబ్రేషన్ అంతటా ఉంటుంది. ఒక వెబ్ లాంటిది అనమాట. ఈ ఆత్మ పరిణామ క్రమంలో ఎవరెవరు ఏ దిశలో ఉన్నా ఈ వెబ్ లోనే ఉంటాం. ఈ వెబ్ లో ఈ మూల చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా వెబ్ అంతా కదులుతుంది. అందుకే మహానుభావులు, సైంటిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఎప్పుడైతే భూమి మీద ఈ పశువదలు కానివ్వండి, పరస్పర మనుషుల్లో మనుషులు కొట్లాడుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఎప్పుడైతే మానవులు జ్ఞానంతో ఆ నికృష్ట పనులు చేయడం ఆపేస్తారో అప్పుడు మానవుల మనుగడ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆత్మనే తీసుకోవాలి తప్ప, ఆ కోడిలో అయినా అదే భగవంతుడు ఉన్నాడు, ఆ పరబ్రహ్మమే ఉంది, మనలో కూడా అదే పరబ్రహ్మ ఉంది. అలాంటప్పుడు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఒకరినొకరు కించపరుచుకోవడం కానివ్వండి, ఒకదాన్ని ఒకరు చెప్పుకోవడం కానివ్వండి, అది తగని పని. కేవలం మానవుడికి తగని పని. జంతువులు ఏమన్నా చేసుకోవచ్చు, అది ప్రకృతి నిబద్ధతతో వెళ్తాయి. మనం దాన్ని పరిగణలోకి తీసుకోము. ఎందుకంటే ఒక పులి మేకను తింటుంది అంటే అక్కడ బ్యాలెన్స్డ్ సిస్టమ్ అనేది ఒకటి నడుస్తుంది. మనం జరిగే ఒక క్రియను మనం తీసుకోవడానికి లేదు. వాటి కర్మబంధాలు ఏమి ఉండవు. అవి ప్రకృతి సహజంగా ఎటువంటి జీవన స్థితిలో వచ్చినాయో అవే మనుగడగా సాగిస్తాయి. కానీ మానవుడి మనుగడ మానవుడికి ప్రత్యేకించి ఉంది. మన శారీరక డిజైన్ లో ఎలా ఉందో ఆ విధంగానే మనం నడుచుకోవాలి. దానికి విపరీత చేష్టలు చేయడం వల్లే ఆ కర్మలు అనేవి యాడ్ అవుతాయని చెప్తూ ఉంటారు. సో ఏంటంటే వీటిలన్నిటిని మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే మన పూర్తిగా జ్ఞానంతో ఉండాలి. జ్ఞానం అనే అగ్ని మాత్రమే కర్మల్ని దగ్ధం చేస్తుంది అనేది మనకి సాక్షాత్ భగవద్గీతలో పరమాత్మ అయిన కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. సో ఎలాంటి పనులు చేస్తే ఎట్లాంటి కర్మలు ఉంటాయి అనేది మన పత్రిక చాలా స్పష్టంగా, చిన్న చిన్న కర్మలు, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలుగా వస్తాయని, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలుగా వస్తాయని,
ఇవన్నీ ఎలా, ఏది పెద్దది ఏది చిన్నది, అసలు ఇవి రెండు లేకుండా జీవించలేమా, ఎలా జీవిస్తే మనం ఈ కర్మబంధాల నుంచి బయటకు వస్తాం, ఎంతో స్పష్టంగా మనకి భద్రి గారు మనకు అర్థమయ్యే విధంగా ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. సో ధ్యానం ఈజ్ ఈక్వల్ టు ప్రతి ఒక్కరూ ఈ ఈక్వేషన్ ని, అంటే నాకు నేనుగా నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఇదే ధోరణిలో ఉంటుంది. నా మనసు ఎప్పుడు ఇదే ధోరణిలో ఆలోచన. ధ్యానము అంటే ధ్యానం ఇప్పుడు ప్రతిది ఏదన్నా గానీ ఫలితం అనేది ఉంటుంది. ఆశించినా ఆశించకపోయినా ఫలితం అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ధ్యానము ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము, జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు కర్మ దగ్ధము, కర్మ రాహిత్యం, కర్మ రాహిత్యం ఈజ్ ఈక్వల్ టు జన్మ రాహిత్యము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనం ధ్యానం ద్వారా పొందేది, అందరికీ పంచేది. అందరూ కూడా ఎవరికి వాళ్ళే దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఎవరికి వాళ్ళే జన్మ పరంపరని తగ్గించుకుంటూ ఆ స్వేచ్ఛగా జీవించగలగాలి. మన స్వేచ్ఛ ఎవరికి ఆటంకం కాకూడదు, ఎవరి ఆటంకాలు మన స్వేచ్ఛకి ఆటంకం కాకూడదు. ఆ విధంగా మనం మన జీవితాన్ని హాయిగా చక్కగా ఆనందంగా ఆ ఒక రెక్కల వచ్చిన పక్షిలాగా అనుభూతి చెందుతూ వెళ్ళాలి. మన సరౌండింగ్స్ మనం ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉండాలి. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎదుటి వారికి సౌమ్యంగా, సున్నితంగా, మనం చెప్పేది కఠినమైన విషయం అయినప్పటికీ అది ప్రియంగా, ఇది భగవద్గీతలో ఉంటుంది ఈ శ్లోకం. అవతల వాడికి కొట్టినట్టు చెప్పకుండా ప్రియంగా చెప్పాలి. అప్పుడు వాడు అందుకునే స్థితిలో భద్రి గారు మనకు అలాగే చెప్పారు. అంత ప్రేమ ఉండబట్టే ఆ ఇంత జ్ఞానాన్ని అందించారు. అంత ప్రేమతో చెప్పారు కాబట్టి మనం కూడా అందుకోగలుగుతాం. దాన్ని మనం మన జీవిత విధానంలో జోడించుకుని ఆ మార్గంలో ఆ జ్ఞానాన్ని మనదైన జ్ఞానం అది అని మనం ఎవరికి వాళ్ళు సొంతంగా పొందుతాం. సో ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పిరమిడ్స్ అనేవి మనవి, మన భాగ్యం. మన సొసైటీలో వచ్చిన ఒక గొప్ప ఆవిష్కరణ, నూతన ఆవిష్కరణ. ఇది ఎక్కడి నుంచో మనం కాపీ కొట్టింది కాదు. ఇది ధ్యానం ద్వారాగా, విజన్స్ ద్వారాగా పొందిందే. ఎక్కడి నుంచో ఏ బుక్స్ ద్వారాగానో ఇంకా వేరే వేరే సొసైటీల నుంచో మనము తీసుకొచ్చి పెట్టింది కాదండి. వెంకట గారికి స్వయంగా విజన్స్ వస్తాయి. దాన్ని ఆయన ఆ జామెట్రికల్ మినిమం అంటే మిల్లీమీటర్స్ దగ్గర నుంచి కూడా చక్కగా కొలతల్ని పెడుతూ, అంటే ఆ పూర్తి శక్తిని వినియోగించుకోవాలంటే ఇప్పుడు మన భద్రి గారు చెప్తారు, పిరమిడ్ అంటే పిరమిడ్ యాంగిల్ ఒకటి ఉంటే సరిపోదు, అది ఎలా తీసినా గానీ పిరమిడ్ అంటే అవ్వదు. అది 51 degrees 52 minutes ఉంటేనే అది పిరమిడ్. అంతకు మించి పెట్టినా అది పిరమిడ్ కాదు, అది శక్తిని ఇచ్చే క్షేత్రము కాదు. సో దానికి అది జామెట్రికల్ కదా పూర్తిగా. అదే విధంగా ప్రతి కోణానికి ఒక కొలత ఉంటుంది. ఆ కొలతల బద్ధంగా చాలా అద్భుతంగా నిర్మించిన ఒక నిర్మాణం. అది పైలోకవాసుల ద్వారాగా వచ్చిన విజన్స్ ఎవరిస్తారు మనకు చెప్పండి? ఆ శక్తి ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. వీళ్ళు మనకి మీడియేటర్ గా ఉండి దాన్ని మన ప్రజాబాహుళ్యానికి మనం ఎంతలాగా ఎదగగలుగుతామో వాళ్ళకి ఉపయోగించేలాగా దాన్ని మనకి ఒక స్ట్రక్చర్ రూపంలో అందిస్తారు. ఇది మన సొసైటీలోనే ఒక జ్ఞానిగా ఆయన సాధించిన విషయం. ఆయనకే ఫస్ట్ వచ్చిన దాన్ని చేసి పెట్టడం, ఆయన చూపించడం, కరోనాలో ఇదంతా జరిగింది. చూపించడం, ఆయన దానికి పేరు పెట్టడం జరగడం, ఆ తర్వాత 3-4 సంవత్సరాలకి కొంతమందికి అర్థం అవడం జరిగింది. అదే విధంగా నేను కూడా కట్టాల్లో ఆయన స్టాల్లో కూర్చోవడం వల్లే ఇది అంటే ఇది జరగాల్సింది కాబట్టి నన్ను అక్కడ పంపించారేమో తెలియదు. నేను ఎప్పుడు షాపుల్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇన్ని షాపులు పెట్టారని షాపుల దృష్టిలో అసలు నేను ఉండేదాన్ని కాదు. నేను చక్కగా విహరిస్తూ ఉండేదాన్ని కట్టాలు వస్తే. పూర్తిగా అదంతా ఏదో నా సొంత తోటలో తిరుగుతున్నట్టుగా అలా ఉండేది. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎవరు తెలియని వాళ్ళు కాదు అన్నట్టు అనిపించేది కాదు. అందరి ముఖాల్లో చిరునవ్వే పలకరింపుగా ఉండేది. భాషతో గాని, ప్రాంతంతో గాని ఎటువంటి సంబంధం లేకుండా మనం అందరం ఒక ధ్యాన కుటుంబం అనే ఒక 100% నాలో ఉండేదన్నమాట. అలా నేను చక్కగా తిరుగుతూ ఉండేదాన్ని. ఏదో ఈ షాప్ పెట్టారు, ఇందులో ఏం పెట్టారని వెతకడం, ఈ సబ్జెక్ట్ నాకు కాదు అసలు. ఎప్పుడైనా
వెంకట్ గారి ముందు నాకు తెలుసు ఒక ధ్యానిగా. సో ఆయన స్టాల్ పెట్టారు అంటేనే నాకు చాలా విచిత్రం అనిపించింది. అది దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆయన ఎంత వర్క్ చేశారు, ఎంత దీక్ష చేశారు, ఎంత నియమం చేశారు అనేది తర్వాత తెలుస్తుంది నాకు. ఆయన ఏదన్నా పట్టుకుంటే చాలా ఒక రాక్షసుడు అని చెప్పాలి. అంటే చూసారా, రాక్షసుడు బాబు పట్టుకుంటే వదలడు అని ఆ టైప్ అన్నమాట. ఈ ధ్యానం అంతేంటో తేల్చుకోవాలని ఆయన చాలా శ్రమించారు. ఆ తెలుసుకోవడం ఎందుకు అంటే ఆయనకి తెలియకుండానే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఆయన దాని వైపే ఆయన నడక సాగింది. అదంతా ఎవరు చేశారంటే పత్రి గారి వల్లే చేశారు. హాస్టల్‌గా ఆయనతో ఆయనే చేయించారు. ఇవన్నీ తర్వాత తెలిసి అనుకున్నాను. ఒక విషయం మన దాకా వచ్చిందంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది, ఎంత దీక్ష ఉంటుంది, అది ఎంత కఠినంగా ఉంటుందనేది నేను వెంకట్ గారి ద్వారా తెలుసుకున్నాను. చాలా అద్భుతమైన విషయం. అది మన ద్వారా వచ్చింది అని మనమేమి అహంకరించాల్సిన అవసరం లేదు. మనం నిమిత్త మాత్రంగా ఉన్నాము. మనకది భాగ్యం అంతే. అది అందరూ వచ్చి వినియోగించుకోండి. ఎక్కడెక్కడి నుంచైనా రావచ్చు. అక్కడ ముందు ఇప్పుడు యానివర్సరీ జరిగింది కదండీ! ఫస్ట్ ఒక పిరమిడ్ రావడం, దాని తర్వాత ఇది రావడం, ఆ వెనకాతల ఉన్న కనెక్షన్ నాకనిపిస్తుంది. ఇక్కడ ఉండొచ్చండి. అంతకుముందు ఫస్ట్‌లో మనం ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం కట్టిన పిరమిడ్‌లో అకామిడేషన్‌గా ఉండొచ్చు. ఎవరికాళ్ళు వంట కూడా చేసుకొని తినొచ్చు. నో అబ్జెక్షన్. ఎందుకంటే మన పిరమిడ్‌లన్నీ కూడా అందరికీ ఉచితమే గదా! ధ్యానం చేసుకోవడానికి కానీ, ఎక్కడెక్కడి నుంచొచ్చి ఏదైనా రుగ్మతలతో వచ్చి ధ్యానం చేసుకోవాలంటే మాకు ఎలాగండి, ఏంటండి అని వేరే వేరే విధాలుగా ఎక్కడో రెంటెడ్ హౌసెస్ తీసుకోవడం అవసరం లేదు. మన పిరమిడ్‌లో స్టే చేస్తూ ఇక్కడికొచ్చి ధ్యానం మౌనంతో కూడిన ధ్యానం చేస్తూ 42 డేస్ ఎవరైతే కంటిన్యూ చేయగలుగుతారో వాళ్ళ జీవిత లక్ష్యాన్ని తెలుసుకుంటారు. అలాగే ఏదన్నా ఆహ్, ఏమనాలి ఆటిలిని, మందులేని రోగాలుంటాయంటారు కదా! అలాంటి వాటిని కూడా వాళ్ళు తగ్గించుకొని ఉపశమనం పొందొచ్చు. 100% హీలింగ్ అవుతుందక్కడ. ఇది ఇక్కడ ధ్యానం చేయడం వల్ల. సో, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మనకొచ్చిన సదవకాశం అనుకోవడమే ఇది. ఇప్పుడు ఏదో జబ్బుంది ఎక్కడికో వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు. అక్కడ బోలెడు ఖర్చు పెట్టుకుంటారు. ఎంతో వృధా ప్రయాస చూస్తున్నాం కదండీ! ఎక్కడికో వెళ్తే ఎన్ని ఆ వెనకాల ఎళ్ళిన మనిషికి కూడా ఎన్ని అగచాట్లుంటాయో. సరైన అనుకూల పరిస్థితుల్లో. కానీ మనం మెడిటేటర్స్‌కి మనం అందించగలిగిన ఒక మహద్భాగ్యం నాకు దీని ద్వారా వచ్చిందనుకుంటాము. మనం ఎక్కడున్నా పిరమిడు, ధ్యానము అన్నీ ఉచితమే. ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి. మీ ద్వారా కూడా 10 మందికి తెలియజేస్తున్నారు. దానికి సదా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే నేను అందరికీ తెలిసిన విషయం మీరు సింగిల్ హ్యాండ్ లీడ్ చేస్తున్నారు. మీకెవరు సపోర్ట్ దొరకట్లేదు అని అందరూ అంటూనే ఉంటారలా. కానీ నాకు సపోర్టర్స్‌గా మీరు వచ్చారు చక్కగా. దంపతులిద్దరు. ఎందుకంటే భార్యాభర్త ఒక విషయం మీద ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ భార్య ఒకటి, భర్త ఒకటంటే అది కష్టం. వాళ్ళలో వాళ్ళకి కలతలు రావచ్చు. కానీ మనందరం ఎలాగా కూడబడ్డామంటే, మన పరివారం అంతా మనకి ఓకే చెప్పి, మనకి ఇంకా పుషప్ చేస్తూ, మన మార్గాన్ని వాళ్ళు అభినందిస్తూ, వాళ్ళు కూడా ఆ మార్గమే సత్యమని తెలుసుకుంటూ, మనకు సపోర్టర్స్‌గా ఉండడం అనేది, ఇది కుటుంబ పరంగా సంఘంలో మనకు గొప్ప అవకాశం అన్నమాట. ఇది లేని వాళ్ళని మనమే ఎంతో మందిని చూస్తున్నాం. ఇంట్లో స్ట్రక్ అయిపోయి ఉన్నవాళ్ళు. చూడట్లేదండి? ఇంతకుముందు ధ్యానం చేసేవాళ్ళమండి. పత్రి గారు ఎప్పుడొచ్చినా వెళ్ళిపోయేవాళ్ళమండి. 2012 తర్వాత మా ఇంట్లో మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వట్లేదండి అనేవాళ్ళు ఎంతమందినో చూసాను నేను. మరి అలాంటి వాళ్ళు లోపల తపనున్న ఏం చేయగలుగుతారు? కుటుంబ వ్యవస్థలో చిక్కుకుపోయారు వాళ్ళు. కానీ అలాంటి అగచాటు మనకు లేదు. మనం నేను యాక్చువల్‌గా చెప్పాలంటే దాని తర్వాతే కనెక్ట్ అయ్యాను. దానికంటే ముందు కూడా గాదు పెద్దగా. అప్పటికి తెలిసి తెలియక ఏదో ధ్యానం అంటూ నాకు 2001 తెలిసి కాబట్టి చేసుకుంటున్నాను గానీ, ఆ తర్వాత 2012 తర్వాత జరిగిన సంఘటన నాకేమి అనిపించలేదు అసలు. వచ్చిన కొత్తగా అయినాయి గానీ నాకేమి అది అసలు ఏమీ అనిపించలేదు నాకు. సర్వసామాన్యం అని అనిపించలేదు నాకసలు. ఎవరో అటు ఇటోళ్ళు కొత్త కొత్తోళ్ళు నాకు ఎందుకంటే భక్తి మార్గం నుంచి వచ్చాను కదండీ! ఇలాగంట, పలానా ఆయన ఇలాగంట టీవీల్లో చూపిచ్చేస్తున్నారు. గోల గోలగా ఉందని నాకు ఫోన్లు చేసినప్పుడు నేను ఒకటే సమాధానం చెప్పాను. మీరు వ్యక్తిగా కాదు శక్తిగా చూడండి దేన్నైనా. మీకు అర్థమవుతుంది. అక్కడ కంటికి కనబడేది ఒకలా అయితే దానికి వెనకాల కారణం ఒకటుంటుంది. నాకు ఇలాంటివన్నీ ఫోన్లు చేసి ఇంక ముందు ఎప్పుడు చెప్పొద్దు. నేను అప్పటికే ఇంట్లో టీవీ పెద్దగా నేను వాడేదాన్ని కాదు. నాకు ఆ టీవీ వాడాల్సిన అవసరం కూడా ఉండేది కాదండి చెప్పాలంటే.
ఇప్పుడు పిఎంసి చూడాలన్నా మనకు చక్కగా మొబైల్లో హాయిగా ఎక్కడ కూర్చున్నా చూసేస్తున్నాము. సో ఏంటంటే నేను ఆయన్ని ఒక శక్తిగానే చూస్తాను తప్ప ఎందుకంటే మనకి ఇంకా అసలు వేరే రూట్లో ఆలోచనలు కూడా వచ్చే స్థితి లేదు అక్కడ. మరి అంత తెలీదు మేడం. తెలీదు. చేస్తున్నారు సంవత్సరాలు ఆయన వెనకాల తిరిగి కూడా ఎందుకు ఇలా డ్రాప్ అవుట్ అయ్యారు అంటే అది వాళ్ళ భాగ్యం. ఇది మన భాగ్యం. మనది మహద్భాగ్యం అని మాత్రం నేను చెప్పుకుంటాను. ఇంతటి గొప్ప అవకాశం మనకి ఈ జన్మలో దొరకడం, ఈ జన్మ నిజంగా తరించిందనే అనుకోవాలి. ఎందుకంటే ఒక లిమిట్ గా ఉండి ఏదో సంపాదించి భర్త సంపాదన ఇంట్లో వాడుకుంటూ పిల్లలకు ఉపయోగించుకుంటూ ఏదో ఇంకో ఆస్తిని సంపాదించుకుంటూ ఈ తరహా కాదు మనం. ఏ రూపాయి ఉన్నా మనం 10 మందికి ఉపయోగించే పని చేద్దాం. నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇది మనకు వచ్చింది మనం చేస్తున్నప్పటికీ పిరమిడ్ సొసైటీలు మనకి ఎప్పుడు ఏదో రకంగా హెల్ప్ చేసేవే ఉంటాయి. అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ ఈ పిరమిడ్ కడుతున్నారు, లేకపోతే అక్కడ ధ్యాన మహాచక్ర వస్తుంది, ఈ సంబరాలు తర్వాత ఆ సంబరాలు, వాటికి కూడా మన ప్రోత్సాహం ఉంటుంది. ఎందుకంటే అది కూడా మనదే, మనది కానిది ఏది లేదు ఇక్కడ, అన్ని మనమే అనిపిస్తుంది. వచ్చే ఆప్షన్స్ కూడా మనకు అలాగే అనిపిస్తాయి. నేను ఇందులోనే ఉన్నాను, ఇది కడతాను కదా మీకెందుకు ఇస్తాను అనే ఆలోచన కూడా ఉండదు నాకు. ప్రతిదానికి మా పిల్లలకి ఇంటిమేట్ చేస్తానమ్మా ఇక్కడ ఇది జరుగుతుంది, మీరు సహకారం అందించాలి. మా పిల్లల ఫ్రెండ్స్ కి మెసేజ్లు పెట్టేస్తాను, ఫోన్లు చేసి కూడా చెప్పను, మెసేజ్లు పెడతాను వాట్సాప్లో, నాన్న ఇలా జరుగుతుంది మీ సహకారాన్ని అందించాలి. చక్కగా అందిస్తారండి పిల్లలను. మరి మా పిల్లల ఫ్రెండ్స్ కూడా మనకి తోడ్పాటు ఇస్తారంటే ఇది భాగ్యం కదా మనకి. ఎందుకంటే ఏం కావాలి మనకి, ఇది ఒక గొప్ప అవకాశం మనకి. సో ఏంటంటే అన్ని రకాల అందరికీ అందరూ సహకరించుకోవాలి, అలాగే పంచుకోవాలి. మనమే తరించకుండా మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా తరింపు చేయడానికి మన అవకాశాన్ని కొద్ది మనం ఉపయోగపడాలి. ఈ దేహం ఉన్నదే ఉపయోగించడానికి, మన కోసం కాదు, అందరి కోసం. అదే భావనలో ఉండేదాన్ని, ఆ భావన తగ్గట్టుగానే ఆ వర్క్ కూడా ఇచ్చారు గురువులు. దాన్ని కూడా మన అందరూ సహకారం చేసుకొని హాయిగా అసలు ఇది మనది అని వచ్చి అక్కడ ఏంటంటే ద్వైత భావన లేకుండా. నిన్న వచ్చినప్పుడు కూడా చాలా క్వశ్చన్లు వేశారు, ఇది మీదా మీదా మీదే అంటే మీదే అనే పదం ఎందుకంటే అలాగా మనదే అనండి అన్నాను. ఇది ఈ భూమి మీదే, ఈ పిరమిడ్ మీదే కడుతున్నారా? నేను కట్టడం కాదండి, మన అందరం కట్టుకుంటున్నాం అండి, మన అందరం ఉపయోగించుకోవడానికే కదా. నేను కట్టుకొని నేనేం చేసుకుంటాను దీన్ని. అలా ఎప్పుడు అనద్దు, మనది అంటే ఈ మనలో మన అందరం ఉంటాం. మీది అని నన్ను వేరుగా చూడొద్దు, దీన్ని వేరుగా చూడొద్దు. దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కేవలం మనం ఎదగడానికి మౌనంగా ఉండడానికి మాత్రమే కొన్ని నియమాలు పెడతాం అంతే. అది కూడా గురువుల ద్వారా వచ్చిన మెసేజెస్. సో ఇది అండి ప్రస్తుతం మన వసుదైక కుటుంబంలో నాకు ఈ మహాభాగ్యాన్ని కలిగించారు గురుదేవుడు. మహర్షి పేరు లేకపోతే ఒక మహానుభావుడి పేరు ఇలా పెడుతూ ఉంటాం కదా. ఆ మన పురాణాల్లో ఉన్న దేవతల పేర్లు కానివ్వండి, మహర్షుల పేర్లు కానివ్వండి పెడతాం, జ్ఞానాన్ని అందించిన మహానుభావుల పేర్లు పెడతాం కదా. అలాగే దీనికి ఎవరి పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి, ఎవరు అడిగిన పేరే కదా అడుగుతారు. ఏం పేరు పెట్టాలి అని మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు చాలా క్లియర్ గా సమృద్ధి అని వచ్చింది. సమృద్ధి ఏంటి, సమృద్ధికి పేరుకి సంబంధం ఏంటి అసలు అని నేను క్వశ్చన్ చేస్తాను. ప్రతిదానికి నేను క్వశ్చన్ వేయడం, ఆన్సర్ రాబట్టడమే నాకు అలవాటు. సమృద్ధి అంటే ఏమనుకుంటారు అందరూ, సంపద అనుకుంటారు కదా. సంపదకి మన ఆధ్యాత్మిక దీనికి సంబంధం ఏంటి, ఆధ్యాత్మిక ఎదగడం ఆత్మ ఎదగడం అంటే సమృద్ధి ఎలాగవుతుంది ఏంటి మాస్టర్స్, దీని గురించి నాకు క్లారిటీ ఇవ్వండి అన్నప్పుడు మనిషి ఏ విధంగా కూడా వెలితి లేని జీవితాన్ని గడుపుతూ జీవితాన్ని సంబరంగా మార్చుకుంటూ జీవితాన్ని వైభవంగా మార్చుకోవాలంటే అక్కడ సమృద్ధి అన్ని విధాలుగా ఉండాలి. ఒక ధనవంతుడు ఉంటాడు, అది కేవలం సమృద్ధి అనేది సంపదకి అయితే వాడికి వెలితి ఉండకూడదు. కానీ వెలితి ఎందుకు ఫీల్ అవుతున్నాడు? ఎవరు వెలితి ఫీల్ అవ్వరు అంటే ఆధ్యాత్మికంగా నేను ఆత్మని, ప్రతిదాన్ని నేను స్వీకరించగలను, ప్రతిదాన్ని నేను ఓవర్కమ్ చేయగలను అనే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుకోవడం కూడా ఒక సమృద్ధి. అదే అసలైన సమృద్ధి అంటే, అదే అసలైన సంపద. బాహ్యంగా కనిపిస్తున్న సంపద సంపద కాదు, అది వినియోగించుకోవడానికి మాత్రమే. కానీ అసలైన సంపద ఆత్మజ్ఞాన సంపద. దాన్ని సమృద్ధిగా అక్కడ పొందగలరు అన్నమాట. అందుకు దాని పేరు సమృద్ధి అని వచ్చింది.
ఇది మనకి మన గురుదేవులు మనకి ఇచ్చిన భాగ్యం కాబట్టి ఇది పూర్తిగా పత్రిజీ గారికి అంకితం. అందుకు దానికి పేరేంటంటే పత్రిజీస్ సమృద్ధి మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ అని పెట్టడం జరిగింది. ఇదే అందరికి కూడా మీ ద్వారా కూడా అందరిలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం.